అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా చేసుకుంటామో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలకి తొక్క తీసేసి ఇలా చక్రాలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్లో కొంచెం వేయించుకుంటాము. ఫ్రై అయిన తర్వాత దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూడండి. కాకరకాయలను బాగా చక్రాలుగా తీసుకొని ఇలా కొంచెం నూనెలోనే మనం బాగా ఫ్రై చేయాలి. కాకరకాయలు హెల్త్కి చాలా మంచిది. మనం కనీసం నెలలో 5-6 సార్లన్నా తింటే మనకు ఒంట్లో ఉన్నటువంటి ఏదన్నా నుడి పురుగులు కానీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకొస్తుంది. చేదు కాబట్టి కాకరకాయ, కానీ చేదు లేకుండా కమ్మగా ఎలా చేసుకోవాలో ఇలా చేస్తే చేదు అనేది కూడా తెలియదు. కాకరకాయని ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, కాకరకాయ వేగిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. వేగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, ఇలా వేగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం ఈ కాకరకాయలన్నీ. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకుంటాము. ఈ నూనెలోనే వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నూనె చాలకపోతే ఇంకొంచెం పోసుకోండి, చాలు. ఇదండి, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసాను. ఒక పెద్ద అన్నం, 4 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం వేగనిస్తాము. ఉల్లకాయని వేగకూడదు, కొంచెం ఉడికితే కలుపుకోవడానికి కుర్చీలో కూడా ఉంటుంది. మెత్తబడాలి ఆనియన్స్. కొంచెం ఎక్కువ పంటి కింద కరకర కావాలంటే కొంచెం మినప్పప్పు, పచ్చెనగపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ గొంతు పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంది, ఎప్పుడు గొంతు రాసిపోతూ ఉంది. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు అంటున్నారు, ఇంకా గొంతు స్కాన్ తీపియాలంట. దీంట్లో ఇప్పుడు చిటికెడు జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకు, వేసాను. ఇష్టమైతే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను దాంట్లో పౌడర్లో వేసున్నాను కొంచెం కారంలో. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా వేగగానే ఈ కాకరకాయని దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలన్నీ దీనికి బట్టలాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని ఇదండి, కొబ్బరి, తెల్లగడ్డ, కారపొడి, కొంచెం శనగపప్పు పొడి వేసుకొని పౌడర్ చేసి దీంట్లో కలిపేసుకుంటే
కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లో కలుపుకొని కూడా తినవచ్చు. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే సాల్ట్ వేయలేదు కదా, మనం సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను పౌడర్లో కొంచెం వేసాను. అంతే, దీంట్లో ఏమి కొత్తిమీర ఏం అవసరం లేదు. ఇంకా కొంచెం వేగనిచ్చి ఆఫ్ చేసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రైస్లో కానీ తినేవాళ్ళు రోటీలో కూడా తినవచ్చు. చేదేమి ఉండదు. కలుపుకునేదానికి కూడా మసాలా ఉంటుంది, కలుపుకొని తినవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూశారు కదా, కాకరకాయ ఫ్రై చేదు లేకుండా కమ్మగా ఎలా చేసుకోవాలో. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఫ్రెండ్స్. నెలలో కనీసం 2-3 సార్లు తినండి. ఇలా చేసుకొని తినండి, చేదు ఉండదు. నా రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. అవి 2 చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. ఇదండి, ప్లేట్లోకి తీసుకుంటా చూడండి. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఫోటో పెడతాను ఫ్రెండ్స్. ఇదండి, చూశారు కదా. ఇదో ఫ్రెండ్స్, చూశారు కదా. బాయ్. ఇప్పుడు ఫోటో తీస్తాను.